కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పెద్దపల్లి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ధర్మారం మండలం పైడి చింతపల్లి గ్రామంలో వికసిత్ భారత్ ప్రచార రథం ద్వారా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ భారత్, సురక్ష బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి యోజన, సుకన్య సమృద్ధి యోజనతో పాటు అనేక పథకాల గురించి ప్రజలకు వివరించారు. దృశ్య మాధ్యమం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అందరితో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రతిజ్ఞ చేయించి 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నా పేరు బుద్ధి అఖిల్, మాది పైడిచింతలపల్లి గ్రామం, పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం. నేను పోస్ట్ ఆఫీస్లో ఒక స్కీమ్ ఎంచుకున్నాను, PMSBY, ప్రధానమంత్రి సురక్ష బీమా. ఇది సంవత్సరం ప్రీమియం 20 రూపాయలు మాత్రమే. నాకు యాక్సిడెంటల్గా ఏమైనా కానీ 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఇక్కడ ఈ వెహికల్ ద్వారా రావడం ద్వారా ప్రజలకు చాలా అవగాహన కలిగింది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎప్పుడు ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటుంది అని చాలా మటుకు తెలుసుకోగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం పోస్ట్ ఆఫీస్లో 436 రూపాయలతో ఈ స్కీమ్ని కట్టడం జరుగుతుంది. అట్లాగే మా కుటుంబ సభ్యులందరితో ఇది కట్టేయడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మేము హెల్త్ క్యాంప్ అనేది కాస్త ప్రొవైడ్ చేసాము. మా తరపున ఏంటంటే హెల్త్ నార్మల్గా ప్రజలకి ఏంటంటే అవేర్నెస్ ఇచ్చామన్నమాట. ఆధార్ క్రియేట్ చేయడము, అలాగే PMJ కార్డు, దాని యొక్క యూసెస్ ఏంటి, అలాగే ఇప్పుడు చాలా మందికి ఇక్కడ అవేర్నెస్ అనేది కాస్త లేదు. ఎందుకంటే వాళ్ళు ఇల్లిటరేట్ కాబట్టి వాళ్ళకి వీడియోస్తో పాటు సెంట్రల్ నుండి ఒక వ్యాన్ వచ్చింది కదా, సో దాని పాటు మేము కూడా కొంచెం అవేర్నెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా NCD స్క్రీనింగ్ చేసాము.